ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ యువర్ లైఫ్. ఈ దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో సమృద్ధిగా నివసింపనీయాలి. అవునండి, దేవుని యొక్క వాక్యం హృదయాల్లో ఎలా ఉండాలంటే సమృద్ధిగా నివసింపనీయాలి. అంటే ఓవర్ఫ్లోయింగ్. దేవుని యొక్క వాక్యం మనలో ఎలా ఉండాలంటే ఇంకా 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 గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలోకి రావాలి. నేటి దినాన చాలామందికి నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం బహుగా ఇది నిరాధారణకు గురైపోయింది. ఇంట్లో ఒక ర్యాక్కు పరిమితం అయిపోయింది దేవుని యొక్క వాక్యం, లేదా ఇంట్లో ఎక్కడో మూల పెట్టేశాను దీన్ని. కాదు 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 ఈ దేవుని యొక్క వాక్యం ఎలా ఉండాలంటే మన హృదయాలలో దేవుని యొక్క వాక్యం భద్రం చేసుకుని ఉండాలి. నేటి దినాన ఒక విషయాన్ని జ్ఞాపకించాలని ఇష్టపడుతున్నాను. మనందరం ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం కదండి. మన జీవితానికి మనం అనుకుంటాం, చాలా చాలా మనం అనుకుంటాం. ఏమనుకుంటాం అంటే, నా జీవితం అవి ఉంటే బాగుంటుంది, నా జీవితానికి అవి జరిగితే బాగుంటుంది. లేదా చాలామంది చాలా కొలమానాలు పెట్టుకుంటాం మనందరం. ఏంటంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, నా లెక్కలు నాకు ఉంటాయి, మీ లెక్కలు మీకు ఉంటాయి. నీకు ఏం కావాలి బాగా బ్రతకడానికి అంటే ఎవరి లిస్ట్ వాళ్ళకు ఉంటుంది. నాకు ఒక ఇల్లు కావాలని, లేదా ఆర్థికంగా నేను స్థిరపడాలని, లేదా నాకు ఒక మంచి ఉద్యోగం ఉండాలని, లేదా ఇంకా ఇటువంటి చాలా చాలా మనిషికి ఆశయాలు అవన్నీ ఉంటాయి. ఉండడం తప్పు కాదు, కానీ వాట్ ఈజ్ బెటర్ లైఫ్? అసలు నిజమైన బెటర్ లైఫ్ అనేది ఏంటో బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. చాలామంది అనుకున్నట్టుగా, ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ఉండాలన్నది ఏం లేదు. అంత మాత్రం చేత జీవితంలో ఇక అన్ని కోల్పోయినట్టు కాదు. జీవితం ఎప్పుడు కూడా దేవుడు యొక్క ఆధీనంలో ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ సాయంత్రం వేళ దేవుడు మనతో ఒక మంచి విషయం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రోడ్ టు ఏ బెటర్ లైఫ్, స్ట్రైట్ అహెడ్. ఇది నేటి దినాన వాక్యం మన భాగం. ఇది ఒక కొత్త మాటగా అనిపిస్తుందేమో. రోడ్ టు ఏ బెటర్ లైఫ్, ఒక మంచి జీవితాన్ని జీవించడానికి దిస్ ఇస్ అ వే. ఇది ఒక దారి. ఒక మంచి జీవితాన్ని ఎలా జీవించగలుగుతాం అనేది నేటి దినాన మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రోడ్ టు ఏ బెటర్ లైఫ్, మంచి జీవితం. మనం ఇప్పుడు జీవిస్తుంది మంచి జీవితం అవునా కాదా అన్నది నేటి దినాన వాక్యం విన్న తర్వాత మనను మనం నిర్ధారించుకోవాల్సిన శ్రేష్టమైన సమయం. అవును, బెటర్ లైఫ్. ఎందుకు బెటర్ లైఫ్ జీవించాల్సి వచ్చింది? ఒక మంచి ఉన్నతమైన జీవితం ఎందుకు జీవించాల్సి వచ్చిందో మీకా గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మీకా భక్తుడు ఏం రాస్తున్నాడో చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా, యు అండ్ మీ, మనమే, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దట్స్ ఆల్. ఏంటంట? ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంది. బెటర్ థింగ్, వాట్ ఈస్ బెటర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏది ఉత్తమమో, ఏది బెస్ట్ నీ జీవితంలో, అదంట నీకు తెలియజేయబడి ఉంది. నీకు తెలియజేయబడి ఉంది అంటే ఏం చేయాలి? గో ఆన్ దట్ వే. ఆ రోడ్డు తీసుకోవాలి. మనకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక చోటకి వెళ్తున్నావు, దారి తెలియలేదు, ఏం చేస్తావు? అక్కడ ఆగి ఎంక్వైరీ మొదలు పెడతావు. నువ్వు వెళ్లాల్సిన దారిలో ఉన్నావా లేదా అని ఏం చేస్తావు? నిర్ధారణకు వస్తావు. ఎవరినో తెలియని వాళ్ళని అడుగుతావు. బెటర్ లైఫ్ ఏది? ఈరోజు వాక్యము ద్వారా నీవు నేను హెచ్చరిక చేయబడుతున్నావు. ఒక ముస్లిం యువకుడు యేసుక్రీస్తుని అంగీకరించాడు. వాళ్ళ మతం చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళని నేను అంటాను, మతోన్మాదులు వాళ్ళు. మతం చెప్పేది వేరు. వాట్ ఈజ్ మెంట్ బై ఇస్లాం? ఇస్లాం చెప్పేది వేరు. ఇస్లాం ఇస్ నథింగ్ బట్ ఒబీడియన్స్. ఇస్లాం నథింగ్ బట్ లవింగ్. ఇస్లాం నథింగ్ బట్ కేరింగ్. బట్ అటర్ ఆపోజిట్ ఈరోజు జరుగుతున్న ఈ ఇస్లాం మతం మత ఛాందసవాదం. అది భయంకరమైన కరడు గట్టిన తీవ్రవాదం. వాళ్ళు జిహాద్ అంటే అందులో రాయబడింది వేరు, జిహాద్ వీళ్ళు చేస్తున్నది వేరు. మారణ హోమం సృష్టిస్తున్నారు అపవాది శక్తులు. ఇవన్నీ కూడా ఇస్లాం వేరు, అస్సలు వేరేది. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ముస్లిం యువకుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాడు. వాడిని చంపడానికి వచ్చారు. ఖచ్చితంగా వాడిని చంపుతారు. మన మతమును వదిలిపెట్టి
ఇస్లాం అంటే ఏమనుకుంటున్నావు? మన అల్లా అంటే ఏమనుకుంటున్నావు? మహమ్మద్ ప్రవక్త అంటే ఏమనుకుంటున్నావు? ఏం తక్కువైందని యేసుక్రీస్తును అంగీకరించి నువ్వు అటెళ్ళావు. వాడరాడట, ఆగండి, నన్ను చంపుతారని నాకు తెలుసు. మీరు నేను ఏది చెప్పినా నన్ను చంపుతారు. లెట్ మీ సే వన్ థింగ్, ఒక్కటి చెప్తాను వినండి. అది విన్న తర్వాత నన్ను ఎటు తిరిగి మీరు చంపుతారు, కనీసం ఈ మాటను మాట్లాడివ్వండి. వచ్చిన వారు చెప్పు తొందరగా, ఏం చెప్తావు నువ్వు? 2 దారులు ఉన్నాయి. నీ వెళుతున్నప్పుడు నాకు ఎదురు 2 దారులు కనిపించాయి. 2 దారుల్లో ఒక దారికి కొంచెం ముందు ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు దారిలో. మరొక వ్యక్తి ఆ దారిలో తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏది బెటర్ నా జీవితంలో? ఏ దారిలో వెళ్ళడం మంచిది? చనిపోయి పడి ఉన్న దారిలో ప్రమాదం పొంచుంది అన్నప్పుడు, మరణము ఉంది అన్నప్పుడు నేను వెళ్ళడం న్యాయమా? అందులో మనిషి సజీవంగా వెళుతున్నాడు, గారికి సజీవంగా గమ్యం చేరడానికి వెళుతున్నాడు. ఏ దారిలో వెళ్ళడం మంచిది? అందుకే ఈ దారిలో జీవం ఉంది కాబట్టి ఈ దారిని నేను ఎన్నుకున్నాను. ఇప్పుడు సంపండి అన్నాడంట. వచ్చిన వాళ్ళు అక్కడే తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, విచ్ ఈజ్ బెటర్? ఏది నీ జీవితానికి? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. పరిశుద్ధ గ్రంథం నువ్వేది చేయాలో, ఏది చేయకూడదో, ఏది నీకు అవసరమో, ఏది నీకు అవసరం లేదో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా ఆగిపోవాలో, ఒకవేళ ఎందుకు నీ జీవితంలో ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు తెలుసా? టు గివ్ యూ ద బెటర్ లైఫ్. దేవుడు ఒక శ్రేష్టమైన దేవుడు, ఒక యోగ్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ప్రతి మాట కూడా అందులో రాయబడ్డాయి. ఉత్తమమైంది నీకు ఇవ్వాలని, ఉత్తమమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని, ఉత్తమమైన మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలని, నీ జీవితం ఉత్తమమైన జీవితం, దట్ ఈస్ బెటర్ లైఫ్. ఏది ఉత్తమమో అందులో దేవుడు ఇది నా పరిశుద్ధ గ్రంథంలో నీకు నా కొరకు రాయించాడు. ఆయన ఉత్తమమైంది, ఉత్తమమైంది. చాలాసార్లు మనం అనుకుంటాం నీ జీవితం ఉత్తమంగా ఉందా, బెటర్ లైఫ్ అయినా? కాదు. జీవితాలు అలా లేవు. జీవితాలలో ఏవేవో ఆవరించేశాయి. జీవితాలలో చీకటి ఆవరించింది చాలా మందికి. జీవితాలలో ఏవి ఊహించలేని పరిస్థితులు విపరించడం ద్వారా జీవితం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన అనేక మంది జీవితాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది బెటర్ నీ జీవితంలో ఆలోచించు. నేటి దినాన వాక్యం విన్న తర్వాత ఏది ఉత్తమమో, ఏది స్వీకరించాలో, ఏ దారిలోనూ వెళ్ళాలో, జీవితాన్ని మలచుకోవడానికి, ఈరోజు దేవుని చేతుల్లో నీ జీవితాన్ని ఉంచడానికి, ఉత్తమమైన మార్గాన్ని నీవు నేను ఎన్నుకున్న దారిలో వెళ్ళడానికి దేవుడు మనందరిని పిలుస్తున్నాడు. ఆయన మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. సాయంత్రం వేళ దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. ఏది ఉత్తమమో, ఏది ఉత్తమమో. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తరచుగా ఆయన బేతనీయకి వెళ్ళేవాడు. ఆయన అక్కడ ఆ బేతనీలో ప్రభునికి ఇష్టమైన కుటుంబం ఒకటి ఉంది, మరియా, మార్త, లాజరులో. దేవునికి చాలా ఇష్టం వాళ్ళంటే. యేసుక్రీస్తు అన్న వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ భూమి మీద. యేసుక్రీస్తు వారికి మీద వాళ్ళ కుటుంబం మంచి ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు. అందుకే తరచుగా వెళ్ళేవాడు. యేసుక్రీస్తు వారికి బుద్ధి తెలిపేవాడు. ఆడికి పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 8 సార్లు బేతనీయ గ్రామాన్ని దర్శించినట్లుగా ఉంది. దాదాపు ఇంకెక్కువ సార్లు దర్శించుంటే బహుశా దర్శించుండొచ్చేమో, కానీ లెక్క పెట్టుకుంటూ వెళ్ళాను. ఎందుకు నాకు నెంబర్ 8 వచ్చింది. చాలా సార్లు లెక్క పెట్టాను. అంటే నాకు అనిపించింది దాదాపు 8 సార్లు అక్కడికి వెళ్ళాడు. 8 సార్లు వెళ్ళాడంటే మాటలు కాదు. ఆ ఇంటికి వెళ్ళాడు 8 సార్లు. బేతనీకి వెళితే చాలు, అక్కడికి వెళ్ళాడు. ఇంకా యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళాడంటే వాళ్ళకు పెద్ద పండగ. యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాడని. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఎంత బిజీ అంటే మార్త వంటగదిలోనే ఉండేది, మరియు ఆయన పాదాల దగ్గరే కూర్చునేది. లాజరు అన్ని పనుల్లో బిజీగా ఉండేవాడు. పని చేయలేక ఒక రోజు ఆమెకి, ఎవరికండి? మార్తకి వస్తుంది కదా, చికాకు వచ్చేసింది. మరి అంతమందికి పని చేయడం మాటలే. ప్రభు తంది, ప్రభువా స్వతంత్రం ఎక్కువ అయిపోయింది. అంతే కదా, ఒక వ్యక్తి మన దగ్గరికి తరచుగా వస్తే ఏం ఎక్కువైంది? స్వతంత్రతే కదా. కానీ దేవుని దగ్గర ఉన్న స్వతంత్రత మనం తీసుకున్న ఆసరా కాదు. మనం ఎలా పడితే అలా మాట్లాడతాం. 2-3 సార్లు కానీ మన ఇంటికి వస్తే ఆయన జన్మలో రాడు. మనం అలా చేస్తాం. ఆయన్ని ఏం చేయాలో మనకు తెలుసు, ఆయన రాకుండా. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ ప్రేమ వేరు, వాళ్ళ ఆప్యాయత వేరు, వాళ్ళ అనురాగం వేరు. ప్రభుతో ఉన్న స్వతంత్రంగా, ప్రభువా, వాడి పిలుపు చూడండి ఎట్టుందో.
ఇన్ని పనులు చేస్తున్నా, అలసిపోతున్నా, నీకు చింత లేదా? మరీ చెప్పొచ్చు కదా కొంచెం, నువ్వు చెప్తే ఖచ్చితంగా వస్తుంది కదా. వెంటనే ప్రభు అన్నాడు, మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైంది. మరియా ఏమెందుకుంది? దట్ ఈస్ బెటర్. ఈరోజు చాలా మంది విస్తారమైన పనులు, ఎన్ని పనులు ఉంటాయండి మనకి? చాలా ఉంటాయి. ఎన్ని పనులు, విస్తారమైన పనుల మధ్య దేవుని వాక్యం విసర్జించబడింది మన జీవితాల్లో. ఉత్తమమైంది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఉత్తమమైంది. దేవుని యొక్క వాక్యం వినడం ఉత్తమమైంది. దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ఉత్తమమైంది. ఇంతకు మించి నేను అంటాను, ఏది కూడా మన జీవితాల్లో ఉత్తమము కాదు, కానేరదు కూడా. దట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ లైఫ్. అది నీ జీవితానికి ఉత్తమం. మనుష్యుడా, ఏది ఉత్తమమో మరియా ఉత్తమమైంది, ది బెస్ట్ ఎన్నుకుంది. అందుకే అది ఆమె యొద్ద నుండి, అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు కూడా వచ్చేసి ఏవెన్నుకో, అవి ఎప్పుడు ఉంటాయి, తర్వాత అయినా చెయ్యొచ్చు వంట. ముందు నీకు అందుబాటులో ఉన్నది వాక్యం, వచ్చి వినేసి. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో బెటర్ లైఫ్ ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మంచి జీవితం, ఉత్తమమైన జీవితం. అవును, ఇంత వాక్యం వింటున్నాం మనం, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నాం. ఇంత వాక్యం వింటున్నాం, మళ్ళీ పాతయ్య గుర్తు వస్తున్నాయి. ఇశ్రాయేలీలకి ప్రతిసారి మోషే మీద కోపం వస్తే చాలు ఎక్కడికి వెళ్ళిపోతాం అంటారు? ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఎవరికండి? వాళ్ళకి. ఎవరు వెళ్తే ఎవరికి నష్టం? వాళ్ళకే కదా నష్టం. మోషే మీద అలా వస్తే చాలు మేము వెళ్ళిపోతాం, మేము ఉండం. ఇంతకీ మోషే ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు? వాళ్ళ కోసమే కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆదివారం ఏమో కానాను, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఐగుప్తు, ఫరో, కాకరకాయలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, లోకంలో దొరికేది అదే నీకు. ఆదివారం ఏమో దేవుని సన్నిధిలో. ఏంటంటే మీకే తెలిసి ఏం దొరుకుతుందో. ఆదివారం అంటే చాలు. ఆదివారం ఒక్కరోజేనా మన భక్తి? ఆదివారం ఒక్కరోజేనా దేవుని యొక్క వాక్యం వినడం? ఆదివారం ఒక్కరోజేనా దేవుడు 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 అంటే? కాదు. ఆదివారం ఏ దేవుని హత్తుకున్నావో, ఏ దేవుని వాక్యాన్ని కౌగిలించుకున్నావో, దట్ షుడ్ బి కంటిన్యూ. అదేమో వాళ్ళు తెలుసా, కొనసాగుతానే ఉండాలి, కొనసాగుతానే. దట్ ఈస్ బెటర్ లైఫ్. మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉత్తమమైంది ఏంటి నీ జీవితంలో? ఇంతకు మించి ఉత్తమమైంది ఉందా జీవితంలో? ఒకవేళ నువ్వు రక్షణ పొందితే, జీవితంలో నువ్వు క్రీస్తు ద్వారా అంగీకరించబడితే, నేను అంటాను ఇంతకన్నా నువ్వు సాధించాల్సింది ఏది లేదు. జీవితంలో నువ్వేం సాధించావు? పౌలును ఒకవేళ అడిగితే, పౌలు చాలా పెద్ద ఫిలాసఫర్. పౌలు అంత చదువుకున్నాడు కొత్త నిబంధనలో ఎవరు లేరు. పాత నిబంధనలో మోషే ఎంత చదువుకున్నాడో, కొత్త నిబంధనలో పౌలు అంత గొప్ప ఫిలాసఫర్. ఆయనకి ఎంత చదువు ఉంది. ఆయన ఒక పండితుడు, ధర్మశాస్త్ర పండితుడు. ఆయన ఒక పరిసయుడు, చాలా పెద్ద ఆస్తి కలిగిన వాడు. గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. అంత మాత్రమే కాదు, అతడు యూదుడు అయ్యుండి రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఆయన ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. పౌలుని అడిగితే ఏం సంపాదించు, వాట్ ఈస్ బెటర్ లైఫ్ అంటే అని అంటాడు, క్రీస్తును నేను సంపాదించుకున్నాను. ఈరోజు మన జీవితాల్లో మేడలు మిద్దెలు ఏ రావు నీ వెంట, ధనమేది రాదు నీ వెంట. నువ్వు సంపాదించుకున్న క్రీస్తు నీతో వస్తాడు. కలకాలం, చిరకాలం, మరణ పర్యంతం, మరణ అడుగులు దాటిన తర్వాత నీతో వచ్చేది ఎవరో తెలుసా? నీ ప్రభు నీతో వస్తాడు. ఆయన సదాకాలం తోడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడు ఆయన. వాట్ ఈస్ బెటర్ లైఫ్? ఈరోజు ఉత్తమమైనది ఏంటో నేటి దినాన మనం నేర్చుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు చెప్పేస్తాడు ఏది ఉత్తమమో. దాన్ని, ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకొని మరియా వలె నీ జీవితానికి అన్వయించుకుంటే నీ జీవితాలు మారిపోతాయి. ఇంత వాక్యం విని. అవును, డోంట్ బీ ద సేమ్. మనం చాలా సార్లు వాక్యం వింటున్నాం, బీ బెటర్. ఈరోజు వాక్యం విన్న తర్వాత అగైన్ డోంట్ బీ ద సేమ్. మళ్ళీ పాతలాగా ఉండకండి. ఏం చేయాలి మనం? బీ బెటర్. మంచి వ్యక్తులుగా, మంచి క్రైస్తవులుగా, మంచి దేవుని బిడ్డలుగా, మంచి ఆరాధికులుగా, దేవుని లోకానికి చూపించేవారిగా. దట్ ఈస్ బెటర్ లైఫ్.
డోంట్ బీ ద సేమ్ అగైన్. మళ్ళీ 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 పాత జీవితం కాదు, పాత బ్రతుకు కాదు, పాత జీవితంలోకి వెళ్ళడం కాదు. కానీ ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? బి బెటర్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. అది నేటి దినాన మనం ఎంతో 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 శ్రేష్టమైన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి అంతా కూడా పేతురు కష్టపడ్డాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేప దొరకలేదు, ఒక్కటి కూడా దొరకలే. పేతురుకి దిగ్భ్రాంతి కలిగించే అనుభవం. ఎందుకంటే ఒక్క చేప దొరకని పరిస్థితులు ఏవి కూడా పేతురికి బహుశా ఆ ముందు తన అనుభవంలో ఏది జరిగి ఉండలేదు ఇలాగే. కానీ ఆ రోజు జరిగింది. ఉదయాన్నే సూర్యోదయం అయిపోతుంటే వలలు కడుక్కుంటున్న వాళ్ళకి అలవాటు. ప్రభు వచ్చాడు వెతుక్కుంటా. ఆయన ధోనిలోకి ఎక్కి వాక్యం చెప్పాడు. పేతురు కూడా విన్నుంటాడు బహుశా, అంతే కదా. ఆయన ధోనిలో, ఎందుకంటే ప్రభు దిగేస్తే ఆయన ఇంటికి వెళ్తాడు ధోనిని చక్కబెట్టుకొని. ఇప్పుడు ధోనిని దిగిన ప్రభు పేతురు తన్నాడు, ఇప్పుడు వలవేయి అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభు రాత్రి అంతా కష్టపడ్డాను, ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు దొరకలేదు అన్నాడు. ఆయనను నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. వల వేశాడు. అయితే వలల నిండా చేపలు వేసాడు, కానీ దాన్ని లాగలేకపోయాడు. అంటే దాన్ని ఏం పడ్డాయి? చేపలు పడ్డాయి. లాగలేక పక్కన సహచరులుంటే వేరే ధోని వాళ్ళు పిలిచాడు వాళ్ళని, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అంటే వాళ్ళు వచ్చి లాగారు. ఆ చేపలు బయట వేసినప్పుడు 2 ధోనెలు నిండిపోయాయి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. పేతురుకు కావాల్సింది ఒక్కటే, ఇందాకే అన్నాడు, ఒక్క చేప కూడా నాకు దొరకలేదన్నాడు. ఒక్క చేప కూడా దొరకలేదు అనుకున్న పేతురికి ఇప్పుడు ఎన్ని చేపలు దొరికినాయి? 2 ధోనెల నిండా చేపలు దొరికినాయి. పేతురు ఏం చేశాడు తెలుసా? ఆ చేపలను అక్కడే వదిలేసి ఎవరంటే వెళ్ళిపోయాడు. దట్ ఈస్ బెటర్ లైఫ్. మనం చాలా సార్లు చేపలు, ఇప్పుడు సహజంగా మనమే పేతురు లెక్కలో ఉంటే ఏం చేసేవాళ్ళం? వెంటనే ఏలం పాట మొదలు పెట్టేవాళ్ళం. ఆయన వదిలేసి ఇంకా అయ్యగా జరిగేది అక్కడ, అంతేనా? సుదీర్ఘమైన పాట, పాపం ప్రభువుని వదిలేసి మనమే పాట హోరులో ఉండేవాళ్ళం. ఎందుకండి వదిలేశాడు ఆయన? ఆయనకు కావాల్సింది చేపలేగా, పైగా 2 ధోనెల నిండా చేపలేగా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది, ఇందాకేగా ప్రభుతో అన్నాడు, ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు ఇందాకేగా అన్నాడు. అన్ని చేపలు దేవుడు ఇస్తే ఆ చేపలు అమ్ముకోవడం మానేసి, ఆ చేపలు లేదా ఇంకా వేలంపాట పెట్టడం మానేసి, లేదా గ్రేడింగ్ చేయడం మానేసి, అవన్నిటిని అక్కడే వదిలిపెట్టి ఎవరంటే వెళ్ళిపోయాడు. ఎందుకని? అవును, బెటర్ లైఫ్ అక్కడ ఉంది. క్రీస్తుతోనే కెన్ హ్యావ్ బెటర్ లైఫ్. ఆయనతోనే, యేసు క్రీస్తుతోనే మనకు మంచి జీవితం ఉంది. నీ జీవితంలో ఉన్న క్రీస్తు లేకపోతే, గమ్యము లేని వ్యక్తిగా క్రీస్తు లేకపోతే మన జీవితాలకు అర్థం లేదు. మనుష్యుడా, ఈరోజు మనందరిని అడ్రస్ చేస్తున్నాడు. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. ఏది ఉత్తమో, పికప్ దట్ వన్. దాన్ని ఎన్నుకో, జీవితాలు మార్చిపెడతాయి. నేటి దినాల్లో ఎవరికి లేనంత జ్ఞానం, ఎవరికి లేనంత ఆధిక్యత, ఎవరికి లేనంత దేవుని యొక్క వాక్యపు సమృద్ధి నీకు నాకు దొరుకుతుంది. మన పూర్వీకులకు ఎంత వాక్యం లేదు. ఈరోజు దేవుడు ఎంత ప్రాయం కలిగిన వాడు. ఎన్ని సాధనాల ద్వారా దేవుని వాక్యం ఇస్తున్నాడు మనకి. ఎంత ఎలక్ట్రానిక్ మీడియా, నువ్వు వినాల్సినంత వాక్యం, అంత వాక్యం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చి బెటర్ ద బెస్ట్ కండిషన్లోకి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఏది ఉత్తమమో మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాను. ఏది ఉత్తమమో మనుషుడా నీకు తెలియజేయబడినది. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దట్ ఈస్ ద బెటర్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంట? అవును, పేతురు చేసింది అదే. ఇదివరకు చేపలను ప్రేమించాడు పేతురు, చేపలు పట్టడాన్ని ప్రేమించాడు, చేపల వృత్తిని ప్రేమించాడు. ఎప్పుడైతే క్రీస్తును ఎదుర్కొన్నాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ఎన్కౌంటర్ అయిందో, అప్పుడు అర్థమైంది చేపలు పట్టడం కన్నా, ఈ వృత్తి కన్నా, చేపలు పట్టి వ్యాపారం చేయడం కన్నా క్రీస్తును వెంబడించడమే ఇట్ ఇస్ బెటర్ లైఫ్. అన్నిటిని విసర్జించి, అన్నిటిని వదిలిపెట్టి, వ్యాపారాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, వాకిళ్ళు వదిలిపెట్టి
ఆధారమైన ధోనిలు వదిలిపెట్టి ఎవరు వెంబడి వెళ్ళాడు? యేసు వెంట వెళ్ళాను. దట్ ఈస్ బెటర్ లైఫ్. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరి వెంట వెళుతున్నావు? నేటి దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. అన్నిటికన్నా ఏంటంట ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభు అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని కన్నా మన జీవితంలో ఎక్కువగా దేనిని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ప్రేమించడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నీ 100% స్వచ్ఛమైన ప్రేమ దేవునికి చెందాలి. ఎందుకంటే దేవుని మనం ప్రేమించాలి అంటే మన ప్రేమ ఎవరికి చెందాలి? అవును కదా? మీరు ఆలోచించండి. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామంటారా? ప్రశ్న వేస్తున్నాడు పేతురుని. పేతురు, వీరందరికంటే మళ్ళీ అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ దేవునికి కావాలి. నీ నిండైన ప్రేమ దేవునికి కావాలి. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేచనతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ద గ్రేటెస్ట్ కమాండ్. ఇది అత్యున్నతమైన దేవుని ఆజ్ఞ. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చాలాసార్లు ప్రేమిస్తున్నట్టే ఉంటాం. దేవుని మీద ఉన్న ప్రేమను మొక్కలు చేసి వేరే దానికి దేనికో పంచుతాం. ఈరోజు వాక్యంలో నీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? 100% నీ మొదటి ప్రేమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. అబ్రహాము పరీక్షలో నెగ్గెను. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రేమించే సాకును నేను నీకు చూపించు పర్వతం మీద బలివు అన్నాడు. ఇది నీ ప్రేమకు పరీక్ష. అవును, పరీక్షలు లేనిది నీ ప్రేమ ఏంటో తెలియదు. దేవుడు అందుకే మన ప్రేమ, మన విశ్వాసం, మన భక్తి పరీక్షలకు గురి చేస్తాడు చాలాసార్లు దేవుడు. అబ్రహాం అంతటి వాడి ప్రేమకు పరీక్ష పెట్టాడు దేవుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానండి, దేవుని తప్ప నా హృదయంలో ఎవరికి స్థలం లేదండి, దేవుని తప్ప నేను ఎక్కువగా దేవుని ప్రేమిస్తానంటావు. కానీ ఒకవేళ అబ్రహాముకు పెట్టిన పరీక్ష నీకు పెడితే నెగ్గుతావా? నీ ఒక్కగానొక్క కుమారుడు, మాట చూడండి, నువ్వు ప్రేమించి సాకు, నేను నీకు చూపించు పర్వతం మీద ఏమవ్వాలి? బలివ్వాలి. ఆ బలి నువ్వే, నీ చేతులతో నీ కుమారుడు నువ్వే బలివ్వాలి. ఆ అధ్యాయానికి ముందు దేవుడు ఎక్కడ నరబలిని కోరినట్టు ఎక్కడా లేదే బైబిల్ గ్రంథంలో. అబ్రహాము కుమారుని తీసుకొని గాడిదల గంతలు కట్టి సచ్ ఎ ఫెయిత్. అదండి నిజమైన ప్రేమ. అది దేవుని నిజంగా ప్రేమించడం అంటే అది. దేవుని ప్రేమకు బందీ అవ్వడం అంటే అది. గ్రేటెస్ట్ కమాండ్ దేవుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం అంటే ఇట్స్ ఎ ట్రూ ఐకన్. ఆయనే కదా నిజంగా మనకు ఒక మోడల్ అబ్రహాం. ఎంత తెగింపు కావాలి, ఎంత త్యాగం కావాలి, ఎంత తీర్మానం కావాలి దేవుణ్ణి ప్రేమించడానికి. కుమారుడు కన్నా పైగా ఆ కుమారుడు ఏమన్నా మామూలుడే కాదు కదా. ఎదురు చూసి 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 వచ్చినవాడు, లేటెస్ట్గా వచ్చినాడు. అబ్రహాము జీవితం ఇస్సాకు జీవితంతో పెనవేయబడి ఉంది ఒక గ్రంథంలో. అంతే కదా. ఏ చేతులు పెంచాయో ఆ చేతులతో కత్తి తీసుకొని ఆ కత్తితో కుమారుని ఏం చేయాలి? ఒకవేళ ఈ పరీక్ష నీకు ఎదురైతే ఏం చేస్తావు చెప్పండి? నీ నిజమైన ప్రేమ ఏంటో దేవుని తెలియాలి కదా. దేవుని నిజంగా ప్రేమిస్తున్నావు లేదా దేవుని తెలియాలి కదా. చాలాసార్లు నువ్వెప్పుడు దేవుని ప్రేమించవు, కానీ దేవుని మీద సనుగుళ్ళు మనకు, మళ్ళీ ఆయన అపార్థం చేసుకోవడం. మళ్ళీ దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ నుండి ప్రేమను కోరుతున్నాడు. ఆయన కుమారుని తీసుకొని వెళ్ళెను, అంతే. ఉదయాన్నే లేచి నేను ప్రశ్న వేస్తున్నాను, ఇంకా వేకుజా ఉండగానే అబ్రహాం లేచేశాడంట. నేను అంటాను, ఆ రాత్రి అబ్రహాం నిద్రపోయాడా? ఏమా ఆ రాత్రి నిద్రపోయాడంటారా? మనమైతే
ఏం చేసేవాళ్ళం? మాట్లాడండి. ఇప్పుడు దేవుడు అబ్రహాము స్థానంలో మనమున్నాం. నీ కుమారుణ్ణి బలివు అని దేవుడు మనతో పిలిస్తే ఏం చెప్పేవాళ్ళం? నాదేముంది, తెలివిగలవాళ్ళం కదా మనం. మన తెలివి ఎవరికి ఉండదు. నాదేముంది ప్రభువా, ఆ ముసలాం లోనుంది కదా, ఎవరికి ఊరుకోదు. నాదేముంది ఇవ్వటానికి నేను సిద్ధమే, కానీ నేను వట్టి వాడను, విశ్వమంతా ఆమె చేతుల్లో ఉంది. పైగా ఆమె మామూలు కూడా కాదు. ఆమెను అడగటమే, నేనేం చేయలేను. తప్పించుకోవడానికి మార్గం ఉందంటారా లేదంటారా? ఉంది. లేదా ఇంకా చాలా అడగచ్చు దేవుణ్ణి. చాలా వాగ్దానాలు చేసేవిగా. బయటికి లాక్కెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూపిస్తేవి, బయటికి తీసుకెళ్ళి సముద్రం చూపిస్తే, ఇసుక చూపిస్తేవి. ఏంటి ఇదంతా? అంత గందరగోళం, గజిబిజిగా ఉంది. ఇవన్నీ అవసరం లేదు అబ్రహాముకి. దేవుడు చేయమన్నది చేస్తున్నాడు. తన నిజమైన ప్రేమ ఏంటో ప్రూవ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కుమారుడు తీసుకొని వెళ్ళిపోయాడు, అంతే. 3 దినాల ప్రయాణం అంతా. దూరము నుండి అబ్రహాము ఆ పర్వతాన్ని చూశాడు. పనులను కింద ఆపేశాడు. కట్టెలు ఇస్సాకుకి ఇచ్చాడు. బయలుదేరి వెళుతున్నారు. ఇదండి జరిగిన సంగతి. ఇట్స్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. ఇంతకు మించి నేను అంటాను, ఏది కూడా బైబిల్ గ్రంథంలో లేదు. విధేయతతో కూడిన ప్రేమ, విధేయత, త్యాగం ఉందని, దేవుని కన్నా మనుష్యుడు మరెక్కువగా దేనిని ప్రేమించడు అన్న నిదర్శనానికి అబ్రహాము చూపించిన ఆ త్యాగం, అబ్రహాము చూపించిన ఆ విధేయత. ఈ బైబిల్ గ్రంథంలో మరొకటి మనకు కానరాదు. ఎక్కడ కట్టెలు పేర్చి కుమారుని పడుకోబెట్టి కట్టేసి కత్తి ఎత్తడం అంటే మాటలు అంటారా? ఇదంతా ప్రభు చూస్తున్నాడు. అవునండి, మన జీవితాల్లో నిజమైన ప్రేమ ఇది. చాలాసార్లు మనం అపార్థం చేసుకుంటాం. దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధ జరుగుతుంది, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు, దేవుడు అనేవాడు ఉంటే. చాలాసార్లు అపార్థం చేసుకున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను. శాశ్వతమైన ప్రేమ దేవుడు మన ఎడల చూపించే ప్రేమ. అంత శాశ్వతమైన ప్రేమను చూపించే దేవునికి మనం నిజంగా అన్నిటికన్నా దేవుని ప్రేమించిద్దాం. మనం తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును మనకు బదులుగా ఆయన యజ్ఞ పశువుగా వధించబడినప్పుడు, ఆయన తన ప్రాణాన్ని మనకు ఇచ్చినప్పుడు దేవుడు మన నుంచి ప్రేమ కదా కోరుతున్నాడు. మొదట ప్రేమనే కదా దేవుడు కోరుతున్నాడు. ఆ ప్రేమకు ఆయన అర్హుడు కాదా? ఆ ప్రేమకు ఆయన యోగ్యుడు కాదా? ప్రేమించడంలో ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? అవునే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అవునండి, దేవుడు మనలను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? వాట్ గాడ్ వాంట్స్ మోస్ట్ ఫ్రమ్ యూ ఈస్ నథింగ్ బట్ ద రిలేషన్. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఇట్స్ బిల్డింగ్ అప్ ద రిలేషన్. దేవుడు మనతో ఈ ప్రేమ ద్వారా బంధాన్ని కట్టడానికి. ఎందుకంటే దేవుడు మన నుంచి సంబంధాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. మన నుంచి ఎందుకు ఆయన ప్రేమను కోరుతున్నాడంటే ఏంటో తెలుసా? ఇట్స్ ద రిలేషన్, సంబంధం. దేవుణ్ణి ప్రేమించకుండా ఆయనతో నువ్వు సంబంధాన్ని పెట్టుకోలేవు కదా. మరణ పర్యంతము వరకు నీతోనే కాపురము చేయుదును. చేస్తావా? కాపురం చేస్తాను అంటే చేయరీళ్ళు మళ్ళీ మధ్యలో. కానీ ఇది రిలేషన్. నువ్వు ఆ ప్రమాణం చేయకుండా పెళ్లి కాపురం చేయలేవు. దేవునితో, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు దేవునితో చెప్పకుండా ఎప్పుడు కూడా నువ్వు ఆయనతో సంబంధాన్ని కట్టుకోలేవు. అందుకే దేవుడు మన నుంచి సంబంధాన్ని కోరుతున్నాడు, సహవాసాన్ని కోరుతున్నాడు. మొట్టమొదటిగా నీ జీవితంలో ఏంటో తెలుసా? ది బెటర్ లైఫ్ మొట్టమొదటి అడుగు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. బంగారము వెండి కంటే దేవుని వాక్యం మేలు. రెండో ప్రాముఖ్యమైన విషయం, బంగారం వెండి కంటే ఏంటంట? దేవుని వాక్యమే మేలు. కీర్తన కూడా రాస్తున్నాడు, 119 కీర్తన 72 వాక్యం, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అవి బంగారు కంటెను విస్తారమైన మేలి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును,
వాటిని గైకొనుటే గొప్ప లాభము కలుగును. 119 కీర్తన 72 వాక్యం, 19 కీర్తన 10 రెండు కలిపి చదివాను. ఏంటంట, ఏది బెటర్ మనకి? వెండి బంగారాల కన్నా ఏమా ఏది బెస్ట్ అంట? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని బంపర్ ఆఫర్ కింద, లాటరీల కింద ఎవరైనా పిలిచి దేవుని యొక్క వాక్యం, ఒక 1/2 కేజీ బంగారం, 1 కేజీ వెండి, ఇంకా ఏవో పెట్టారు అనుకోండి, ఏవి తీసుకుంటారు? బంగారమే, ఎందుకంటే రేటు కూడా పెరిగిపోయినట్టుంది కదా. బంగారమే తీసుకుంటాం. ఇంకేం తీసుకుంటారండి? కానీ ఎవరు తీసుకోరు ఇది. ఎందుకని? ఇది ఏంటో తెలియదు కదా మనకి. ఇంకా దీనిలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలియదు, చాలా మంది తెలియదు. ఇంకా పరిశుద్ధ గ్రంథం ఒక పుస్తకం అయిపోయింది నేటి దినాన్ని చాలా మందికి. ఇంట్లో మూల పెట్టేశాం. వేరేకేమో చాలా బైబిళ్ళు ఉన్నాయి ఇంట్లో, కానీ చదివాడు ఎవడలేడు ఇంట్లో. తెరిస్తే కదా నీకు అందులో ఏముందో తెలుస్తుంది, చదివితే కదా అందులో ఏముందో నీకు అర్థమవుతుంది. ఎప్పుడు తెరవ, ఎప్పుడు చదవు, ఎక్కడేముందో కూడా తెలియదు మనకి. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. వేల కొలది అంట వెండి బంగారు నాణ్యముల కంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఆదిమ సంఘంలో సేవ చేసిన దేవుని శిష్యులైన పేతురు, యోహాన్లు ఒక దినాన శృంగారం అను దేవాలయంలోకి ఎక్కి వెళుతున్నారు. అక్కడ పుట్టి కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వచ్చే పోయే వాళ్ళ భిక్ష పడుకుంటా ఉన్నాడు. వాడు సుపరిచితమైన వ్యక్తి. ప్రార్థన సమయం ముందు పేతురు, యోహాన్లు దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు. ఎక్కి వెళుతుంటే అందరిలాగే వీడు వాళ్ళని ఏమడిగాడు? భిక్షం అడిగాడు. పేతురు ఆగి వాడిని తేరి చూచి వాడికి ఎక్సలెంట్ జవాబు చెప్పారు. వాడికి వాడు వాళ్ళు అలాగే చూస్తున్నాడు. వీళ్ళు ఆగారంటే వీళ్ళు నాకేదో ఇస్తారు, వీళ్ళు నా కళ్ళు అదే తదేకంగా చూస్తున్నారు, నా కళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఖచ్చితంగా నాకేదో ఇస్తారన్నప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం. ఎంత మంచి మాట అండి. మేము ఏదైతే కలిగి ఉన్నాం, మోర్ దాన్ గోల్డ్, మోర్ దాన్ సిల్వర్, మా జీవితంలో మేము కలిగి ఉన్నాం. ఈరోజు ఎంతమంది అనుకుంటాం ఇలాగా? ఎంతసార్లు ఏడ్చాం? ఇతరులకు ఉన్నది నాకు, ఇతరులకు లేనిది, ఇతరులకు ఉన్నది నాకు లేదే, ఇతరులకున్న డబ్బు నాకు లేదే, ఇతరులకున్న బంగారం నాకు లేదే, ఇతరులకున్న ఉద్యోగం నాకు లేదే, ఇతరులకున్న ఆస్తి పాస్తులు, పేరు ప్రఖ్యాతులు నాకు లేదే అని ఎన్నిసార్లు బాధపడ్డావు? బెటర్ లైఫ్ నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉండడం. అన్నిటికీ ఏడుస్తావు, దేవుని గురించి ఏడవు. దేవుడు లేడన్న వివేచన లేదు. వీళ్ళు ధైర్యంగా చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద, మన దగ్గర వెండి బంగారాలు ఉంటాయి. ఉండదు ఎవరు? ఉండడు ఆయన, ఉండడండి ఆయన. అందుకే మన జీవితం ఒకవేళ బంగారముతో నిండొచ్చు, వెండితో నిండొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బెటర్ లైఫ్. అది నీ జీవితంలో మంచి జీవితం కాదు. క్రీస్తు లేకుండా, క్రీస్తు ఉండాలి మన జీవితాల్లో. క్రీస్తు లేకపోతే ఎందుకు ఇవన్నీ? మన జీవితాలు క్రీస్తు కొరకు నిర్దేశించబడ్డాయి. క్రీస్తు కొరకు ప్రతినిధులుగా మనం ఇక్కడున్నాం. దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఇక్కడున్నాం. దేవుని మహిమపరచడానికి, దేవుని కొరకు జీవించడానికి వెండి బంగారాలు నేను అంటాను అంత అవసరం లేదు. అవి క్రీస్తుంటే చాలు, అంతే. ఇంకా తెల్లవారలేదు, పరిగెత్తుకుంటా మగ్దలేని మరియ సమాధి వద్దకు వచ్చింది. సమాధిలో యేసు లేడు. ఏడుస్తూ ఉంది. అక్కడ ఏడుస్తుందన్నావా? ఎవరి కోసం తెలుసా? క్రీస్తు కోసం. ఈ ఏడుపు నీది నాది అవ్వాలి. వెండి లేదని ఏడవలేదమ్మా, బంగారం లేదని ఏడవలేదు, క్రీస్తు లేడని ఏడుస్తుంది. అయ్యో క్రీస్తు లేడే, క్రీస్తు కోసం వచ్చింది. దేనికో ఏడుస్తావు, దేనికేమో ఏడుస్తావు, అర్థం లేని దానికి ఏడుస్తావు. మన ఏడుపు ఏమవ్వాలి తెలుసా? క్రీస్తున్నాడా? వెండి బంగారముల కంటే ఏంటంట, నువ్వు ఇచ్చిన, అవును, వెండిని సంపాదించిన వారు లేరు, బంగారమును సంపాదించిన వారు లేరు. ఏమయ్యారు? ఆకాను సమూహము నుండి తప్పిపోయి శాపగ్రస్తమైన యెరికో ది వద్దు అన్నప్పుడు యెహోషువ చెప్తూనే ఉన్నాడు, దేవుడు శపించాడు యెరికో పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. యెరికో గోడలు కూలిపోతున్నాయి, శపించబడిన యెరికో పట్టణం నుంచి ఏది తీసుకోవద్దు. విన్నాడు.
సైనికుల్లో సైనికుడిగా ఉన్నాడు. ఈ ఆకాను ఎవరు చూడకుండా వెండి బంగారం, కొంచెం వెండి కొంచెం బంగారమే, ఒక షీనారు పై వస్త్రం తెచ్చి ఏం చేశాడు? ఎవరు చూడకుండా, పోనీ ఇంట్లో ఏమైనా దాచిపెట్టాడా అంటే అది కాదు, భార్యకి ఏమని చెప్పాడంటే అది కాదు, పోనీ భార్య కోసం ఏమన్నా తీసుకొచ్చాడా బంగారం అంటే అది కాదు. తీసుకొచ్చి ఏం చేశాడు? గుంట తీసి పూడ్చిపెట్టి ఏం తెలియకుండా వచ్చాడు, గుంటలోకి వెళ్ళిపోయాడు. వెరీ ట్రాజడీ కదా. ఈరోజు ఇశ్రాయేలీల ఆ సైన్యం ఎరికోని జయించిన తర్వాత అతి చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళింది. చాలా చిన్న పట్టణం. హాయి పట్టణం మీద వెళ్ళి ఇశ్రాయేలీలు అంటే తరం పడ్డ ఓడిపోయారు. యెహోషువకి ఏం అర్థం కాల. ఇశ్రాయేలీలు ఓడిపోవడమా? యెహోషువకి అర్థం కాలేదు. పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ఇసుకలో పడిపోయాడు. బోర్లుగా పడి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీ ముఖము నేల మోపావు? ఇశ్రాయేలీలో ఒకడు శపించబడిన దాన్ని తెచ్చాడు, లేవండి పట్టుకో. గోత్రాల వారీగా పరిశోధనలో దొరికాడు కర్మి కుమారుడైన ఆకాను. ఎందుకు చేశావు? మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు? ఇశ్రాయేలీల సైన్యం ఓడిపోవడానికి కారణం నువ్వే. శత్రువుల ఎదుట నిలబడకుండా నీవు బంగారం ఆశించి మమ్మల్ని అందరినీ భంగపాటు గురి చేశావు. నువ్వు ఉండడానికి వీల్లేదు అని ఒక్కడిని శిక్షిస్తే బాగుండేది. భార్య, బిడ్డలు, కుటుంబం అందరిని తెచ్చి నిలబెట్టి రాళ్లతో కొట్టి ఏం చేశారండి? చూసారా? ఎవరిని సంపాదించుకుంటున్నా చాలాసార్లు మనం అనుకుంటాం, డబ్బు ఉంటే బెటర్ లైఫ్, బంగారం ఉంటే బెటర్ లైఫ్, ఏదా ఉద్యోగం ఉంటే బెటర్ లైఫ్, ఎవరికి లేనిది మనకుంటే బెటర్ లైఫ్. కాదు కాదు కాదు. నేటి దినాన కోట్ల డబ్బుండి ఏం చేస్తున్నారు వాళ్ళు? మార్చుకోవడానికి వీలు లేకుండా దుఃఖభరితులైపోయి బయటికి రాకుండా ఏం చేయాలో అర్థం కాని కల్లోలమైన పరిస్థితుల్లో నేటి దినాన్ని ఎంతమందిని చూస్తున్నాం మనం. అవును, ధనమును నమ్మిన వాడు ఏమవుతాడంట? అవును, పాడైపోవునని బైబిల్ గ్రంథంలో ఉంది. సేమ్ గేహాజీ కూడా దైవజనుడు వద్దన్నది ఆశించి పరిగెత్తుకుంటా దైవజనుడు వద్దు అన్న వాటి వెంట పరిగెత్తాడు. ఎవరండి? గేహాజీ. ఏం తెచ్చుకున్నాడు? నేను అంటున్నాను, వెండి బంగారాల కన్నా దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో ఉంటే చాలు. చూడండి దేవుని యొక్క వాక్యంలో వాట్ ఈస్ బెటర్, మూడో ప్రాముఖ్యమైన విషయం, భక్తిహీనులతో ఉండుట కంటే దేవునితో సహవాసం చేస్తూ ఉండుట మంచిది. 84వ కీర్తన 10వ వాక్యం, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనులతో ఉండుట కంటే ఏంటంట? దేవునితో సహవాసం చేయడం అంటే ఆయనకి ఇష్టం అంట. ఎవరికి? కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఆయనకి ఏమి ఇష్టం అంట? బెటర్ ఏంటో తెలుసా మన జీవితానికి? భక్తిహీనులతో సహవాసం కాదు. అందుకే కీర్తనకరుడు కూడా మొదటి కీర్తనలు రాస్తూ అంటాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు. దట్స్ బెటర్. అది చాలండి మన జీవితాల్లో. ఈ 84వ కీర్తన రాసిన ఈ కోరహు కుమారులు, వీరి గురించి చెప్పుకోవడానికి మనకి మాటలు చాలు. ఎందుకో తెలుసా? వీరు చాలా దూరదృష్టి కలిగిన వారు, భక్తి కలిగిన వారు, దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, దేవునికి గొప్ప ఆరాధికులు వీళ్ళు. దావీదు కాలానికి వచ్చేటప్పటికెల్లా ఈ యొక్క వంశాన్ని దావీదు ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారంలో పాటలు పాడేవాళ్ళుగా పెట్టాడు వీళ్ళని. వీళ్ళు అంత మంచి గాయకులు వీళ్ళు. వీరు ఎందుకు ఈ అనుభవాన్ని రాస్తున్నారంటే, వాళ్ళ తండ్రి ఉన్నాడు కోరహు. ఈ కోరహు ఏం చేశాడు అంటే, ఇంటికి వెళ్ళిన చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంటుంది. ఈ కోరహు ఇద్దరితో కలిసి, వారు ఎవరంటే ఒకడేమో దాతాను, ఇంకొకడేమో అభిరామ్ అనే ఈ ముగ్గురు లీడర్స్ అయిపోయారు. వీళ్ళు ముగ్గురు 250 మందిని కలుపుకొని ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు అంటే మోషేని నియమించింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారంటే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు ఉంటాడా? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు.
పైగా ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు తెలుసా ఈ కోరహ్ అనేవాడు, మోషే ఒక్కడే లీడరా, అహరోను ఒక్కడే లీడరా, వీళ్ళేనా పరిశుద్ధులు, వాళ్ళేనా దేవుడు ఎన్నుకుంది, మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు దేవుడు అని అంటాడు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులే, ప్రతి ఒక్కళ్ళు కూడా మోషే చేసిన పని మనం కూడా చేద్దాం, ఆయన ఒక్కడే పెద్ద ఏం గొప్ప కాదు. దేవుడేమో మోషే గురించి, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కళల ద్వారా అయినను దర్శనము ద్వారా అయినను మోషతో మాట్లాడక, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టంటే దేవుడు మోషతో ముఖాముఖిగా, అంత గొప్ప పవర్ఫుల్ మోషే. అటువంటి మోషేని తోలనాడుతున్నారంటే దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుణ్ణి అంటే మోషే మీద తిరుగుబాటు చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రభువా ఏం చేయమంటావు, తిరుగుబాటు ఎక్కువైపోతుంది. 250 మంది అయ్యారు. దేవుడు విన్నాడు, తీర్పు పంపించాడు. వాళ్ళు ప్రత్యక్ష గుడారం ముందు అలా నిలబడి ఉన్నారు, మోషేతో వాదనకి దిగుతానే ఉన్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, భూమి నెరవిడిచి. కోరహు తిరుగుబాటు నాయకులు 250 మంది భూమి నెరవిడిచి ఏం చేసింది, పాతాళంలోకి, అవును క్షణంలో దిగిపోయారు. అయితే ఒక విషయం ఏంటో తెలుసా, కోరహు చేసిన పాపముతో ఆ కుమారులు ఏకీభవించలేదు. ఎందుకంటే కోరహు దేవుని మీద అనగా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ కుమారులు దేవుని సన్నిధిలో ఉన్నారు. అందుకే వీళ్ళకి దేవుని సన్నిధి అంటే వల్లమాలిన ప్రేమ. వీళ్ళకి అంటే తండ్రి యొక్క పాపములో బిడ్డలు ఏకీభవించలేదు. ఈరోజు వాక్యం వింటున్న మనం చాలాసార్లు మనం భక్తిహీనులతో మనం దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును. మరి లోకంలో ఉన్నాం కదా, వారితో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పటం లేదు, వారితో పరిచయం కలిగి ఉండొద్దని చెప్పటం లేదు, లేదా వారికి దూరంగా మనం పరిగెత్తమని కాదు. వారితో సాంగత్యం వద్దు. పరిచయం వేరు, సాంగత్యం వేరు. ఇది మనం గమనించాల్సిన విషయం. అందుకే ప్రభు, లేకపోతే లోకము నుండి మనం వెళ్లాల్సి వచ్చేదే. కానీ నీ హద్దులు తెలుసుకుని ప్రవర్తించాలి. చాలాసార్లు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. సాంగత్యం వద్దు. పరిచయం కలిగి ఉండడం తప్పు కాదు, పలకరించడం తప్పు కాదు, వారితో మనం స్నేహంగా ఉండడం తప్పు కాదు. కానీ హద్దులు, స్నేహం ముందుకెళితే సాంగత్యం అవుతుంది. సాంగత్యం హద్దులు చెరిపివేసి లోతు కుటుంబం పతనమైనట్టుగా మనం పతనం అవుతాం. అందుకే వీళ్ళు అంటారు భక్తిహీనులతో, అనగా వాళ్ళ తండ్రిని మెన్షన్ చేస్తున్నారు. నా తండ్రి భక్తిహీనుడు. 250 మంది భక్తిహీనులు, అందుకే మేము వాళ్ళతో కలవాలా. మేము ఎక్కడ ఉన్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక్క దినం దేవుని సన్నిధిలో ఉంటే ఏంటంట 1000 దినాలు. వాళ్ళ లెక్కలు చూసారు ఎలా ఉన్నాయో. కోరహు కుమారులు చక్కగా బైబిల్ గ్రంథంలో ఉంది, తండ్రితో పాటు వారు చావలేదు అని ఉంది. ఎందుకు తెలుసు? వారు తండ్రి చేసిన ఆ తిరుగుబాటులో వారు పాలు పంపులు పొందలేదు. వారు దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో ఉన్నారు. బెటర్ ఏంటో తెలుసా నీ జీవితానికి? దేవుని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని బిడ్డల సహవాసాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. ఇదండి బెటర్. ఇంతకు మించి నేను అంటాను, లోకంలో నీకు సేఫెస్ట్ ప్లేస్ ఏది కూడా లేదు. 4 which is better. 4 ఒక ప్రాముఖ్యమైన విషయం. అల్పకాల పాపభోగముల సుఖమును అనుభవించుట కంటే దేవుని కొరకు శ్రమ అనుభవించటం మేలు. దట్ ఈస్ బెటర్. ఏంటట? అల్పకాల సుఖభోగాలు లేదా పాపభోగాలు. మోషే గురించి రాయబడిన మాట హెబ్రీ రాసిన పత్రికే 11వ అధ్యాయం 24 నుంచి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాకభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. మోషే గురించి రాయబడిన మాట ఏంటంట? మోషే పెద్దవాడైనప్పుడు వివేచన వచ్చింది ఆయనకి. ఇప్పుడు మోషే ఏం కాబోతున్నాడండి? ఐగుప్తుకి ఏం అవ్వబోతున్నాడు? యువరాజు అవ్వబోతున్నాడు. అప్పుడు ప్రపంచానికి ఆధిపత్యం వహిస్తుంది ఐగుప్తు సామ్రాజ్యం. ప్రపంచానికి ఆధిపత్యం అదే. అంటే ఇప్పుడు మోషే యువరాజు అవుతాడు, రాజు అవుతున్నాడు. కాబట్టి ప్రపంచం అంతా ఎవరి గుప్పిట్లో ఉంటుంది? మోషే గుప్పిట్లో ఉంటుంది. మోషే అంట ఐగుప్తు యొక్క సుఖభోగములు అనుభవించుట కంటే
నేను అంటున్నాను, మోషే ఐగుప్తులో దొరికేవన్నిటికీ, ఆ సుఖాలన్నిటికీ మోషే ఏం పేరు పెట్టుకున్నాడంట? అల్పకాల ఏది బెటరు? లైఫ్, లాంగ్ లైఫ్ బెటర్. అది చూసారా ఎంత దూరదృష్టి కలిగిన వాడాయన. మనమైతే దేని వైపు మొగ్గుతామండి? ముందు ఇమ్మీడియట్గా మనకేం దొరికింది, మనకేది అవసరం. మోషేకి ఐగుప్తులో 3 ప్రాముఖ్యమైన విషయాలు దొరుకుతున్నాయి. he had the position, he had pleasure and he had prosperity. ఈ 3 మోషేకి ఐగుప్తులో ఏం దొరుకుతుంటే చూడండి, resurrecting the fruits of holiness in Egypt, Moshe enjoyed 3 great benefits. 3 ప్రాముఖ్యమైనవి దొరుకుతున్నాయి. ఒకటి, he had position. ఏం పొజిషన్ అండి ఆయనకి? ఐగుప్తుకి ఎవరైనా, యువరాజు ఆయన. ఇంకంతకన్నా గొప్ప ఉద్యోగం ఏదన్నా ఉంటుందా? పైగా నేను అంటున్నాను, మోషే ఇప్పుడు ఆ ఫరో గెటప్గా నేస్తే, ఫరో రాజులు ఎలా ఉంటారు చూసారుగా. మోషే ఎలా ఉంటాడంటే ఇక ఏ ఫరో కూడా మోషే ముందు, ఎందుకంటే మోషే అంత సుందరుడు, అంత పర్సనాలిటీ, అంత చాతుర్యత, అంత తెలివి ఎలా మించి మోషే ఏ జాతికి చెందినాడు? ఇశ్రాయేలీయుడు కదా. ఇప్పుడు చెప్పండి, మోషే ఎలా ఉండి ఉంటాడు ఆ టైంలో? ఆ పొజిషన్ మోషేకి. ఇంకా చదువు కూడా అయిపోయింది, 40 సంవత్సరాలు చదువు అయిపోయింది. ఇంకా యువరాజు అవడానికి త్వరలో పట్టాభిషేకం మోషేకి. పొజిషన్. 2 ప్లెజర్స్. ఐగుప్తులో ఏది తక్కువ కదా మోషేకి. ఏమా యువరాజు గారు తలుచుకుంటే ఏముందంటారు? మీరు ఆలోచించారా? ఏది తక్కువ కాదు. ఐగుప్తు యొక్క సుఖభోగములు అన్నీ ఉన్నాయి అక్కడ, ఏది తక్కువ లేదు. మోషే ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ఆనందించవచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. పైగా ఇక ఆయనకి మించిన అధికారం ఆ రాజ్యంలో ఎవరికి లేదు. 3rd వన్, ప్రాస్పారిటీ. ఈ 3 మనిషి ప్రయాసపడతాడు. ఎందుకు నీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అన్ని పీలే. పీ ఫర్ పొజిషన్, పీ ఫర్ ప్లెజర్ అండ్ పీ ఫర్ ప్రాస్పారిటీ. ఈ 3 మనిషికి గనుంటే మనిషి లెక్క చేయడు ఎవరిని. మనకు ఒక మంచి పొజిషన్ వచ్చింది అనుకోండి, మనకు తెలియకుండానే మనలో గర్వం వచ్చేస్తుంది. మనతో ఉన్నవాడు మనకు తక్కువ కనిపిస్తాడు, మనం ఎవరిని లెక్క చేయం. పొజిషన్ ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అదొక మత్తు, పాపములాగా నిన్ను ఆవరించేస్తుంది. పొజిషన్ ఎంత ప్రమాదకరమైందంటే నిన్ను మర్చిపోయేటట్టు చేస్తుంది. ఒక స్థాయి. అందుకే ఏ స్థాయికి వెళ్ళినా కీర్తనకారుడి యొక్క దావీదు అనుభవం జ్ఞాపకం ఉండాలి. గొర్రెల దొడ్డిలో ఉండే నన్ను ఎక్కడ తీసుకొచ్చావు అంటే, నేను అంటాను, సింహాసనం మీద కూర్చున్నప్పుడల్లా దూరదృష్టి అనే ఏది చూసేవాడు? అందరూ చెప్పండి, ఏం చూసేవాడు? మనం అండి. ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు నువ్వు గొర్రెలు కాసేవాడు అంటే నేను కాదా అలాంటి ఎవరో ఉండి ఉంటాడు. గొర్రెలకి నాకు అసలు సంబంధం. రాజుగారు ఆ పేదింటి చింతకాల అమ్మాయిని చేసుకున్నాడు కదా. బాధపడి, అయ్యో పాపం చింతకాయలు ఎప్పుడు చూసినా నమ్మకంగా చింతకాయలు ఆడుతూ ఉందిమా అని ఆమె పెళ్లి తీసుకుని, ఇంక చింతకాయలు నువ్వు అమ్మద్దు, కొయ్యొద్దు, నువ్వు యువరాణివి అని కొన్ని రోజుల తర్వాత రథం మీద అదే దారిలో పోతున్నాడు ఆమెను ఎక్కించుకొని. మళ్ళీ చింతకాయలు కోస్తున్నారంట అక్కడ. ఏమందో మీ అందరికీ తెలుసు. ఇవి ఏంది వంకరగా అతను ఏంటి? మనలో చాలా మంది అండి అలాగే. పొజిషన్ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మనం మర్చిపోతాడు చేస్తుంది, దేవుని మనకు దూరం చేస్తుంది. అందుకే జాగ్రత్త. ఒకవేళ నీకు ఒక స్థాయి రావచ్చు, నీకు చదువును బట్టి లేదా నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకు సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు రావచ్చు, కానీ ఇట్స్ ఆల్ నథింగ్. దేవుడు లేకుండా ఇవన్నీ ఎందుకు పనికిరావు. బెటర్ ఏంటో తెలుసా? పొజిషన్ మర్చిపోవడమే బెటర్. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను, అది మన లెవెల్, అది రాజై ఉండి సింహాసనం మీద కూర్చొని కిరీటధారి అయి ఎవరన్నా ప్రజలు వెళ్ళి, రాజుగారు దేవుని మందిరానికి వెళదాం వస్తారా అన్నప్పుడు అంట సంతోషించి కిరీటం పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళతో కలిసి
పొజిషన్ వదిలిపెట్టేశాడు. యువరాజు అవుతున్నాడు. ఐగుప్తు అనగా ప్రపంచం అంతా తన గుప్పిట్లోకి వస్తుంది. దాన్ని దేనిగా చూశాడంటే అల్పకాలం సుఖభోగములు. వద్దు ఈ పొజిషన్ నాకు. దేవుని ప్రజలకు కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని సన్నిధి కావాలి. దేవుడు లేకపోతే నాకు వద్దు ఇక్కడ. సెకండ్ వన్, ప్లెజర్. మంచి ఎంగేజ్ కదా. ఆ వయసులో ఏం కావాలి అందరికీ? 40 సంవత్సరాల మోషేకి ఏం కావాలండి? ప్లెజరే కదా కావాలి. అన్ని తీరుతున్నాయి, ఇంకేం కావాలి? ఇంకా స్థానాన్ని ఎవరైనా వదిలిపెడతారు? అసలు నాకొద్ది ప్లెజర్, దేవుడు లేదు నాకొద్ది. ఇది ఎంత తెగింపు కావాలండి, ఎంత డిటర్మినేషన్ కావాలి, ఎంత సాక్రిఫైజల్ లైఫ్. థర్డ్ వన్, ప్రాస్పారిటీ. సకల ఐశ్వర్యాలు ఏది కావాలంటే అది. మోషేకి కాళ్ళ కిందకు వచ్చి నిలబడతాడు. ప్రపంచంలో ఎవరికి లేని యుద్ధ సేనలు ఐగుప్తులో ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికి లేని రథములు ఐగుప్తులో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని గుర్రాలు ఐగుప్తులో ఉన్నాయి. ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కడ లేని విద్యలు ఐగుప్తులో ఉన్నాయి. వీటన్నిటినంట మోషే పేరు పెట్టాడు. ఏంటంటే అల్పకాల. ఏది బెటర్? ఈరోజు నీకు మంచిగా అనిపించవచ్చు, నీకు గొప్పగా అనిపించవచ్చేమో, కానీ మోషే చేసినట్టు చేద్దాం. వద్దు ఇదంతా నాకు. దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలు, శ్రమ అనుభవించటం మేలు అని ఫరో యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళగా ఉన్నామా? వాటిల్ని పట్టుకొని ఊగులాడేవాళ్ళగా ఉన్నామండి మనం? బెటర్ ఏంటి నీ జీవితానికి? 5 అవయవములతో పాపం చేయడం కంటే అభ్యంతరపరిచే వాటిని పెరికివేయడం మంచిది. ఏంటంట? అవయవములతో పాపం చేయడం కంటే అభ్యంతరపరిచే వాటిని పెరికివేయడం మంచిది. ఏంటంటే నీ దేహం దేవుని ఆలయమనియు దేవుని యొక్క ఆత్మ అందులో నివాసము చేయుచున్నదనియు నువ్వెరగవా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాడిని పాడు చేయను. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుండి 47 వచనాల్లో అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. చూడండి, 43 నుంచి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము. నీ 2 చేతులు కలిగి నరకములోని ఆరణ అగ్నిలో పోవుట కంటే అంగహీనుడవై జీవములు ప్రవేశించడం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములు పడవేయబడట కంటే కుంటివాడువై నిత్య జీవములు ప్రవేశించడం మేలు. కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములు పడవేయబట్టు కంటే 1 కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు అన్నాడు. యోబు భక్తుడు చెప్తున్నాడు, దానితో నిబంధన చేయాలి దేవుని ముందు. ఇప్పటిదాకా రోమిలకు రాసిన పత్రికల్లో అంటాడు ఏంటి? ఇప్పటిదాకా 13వ వచనం రోమిలకు రాసిన పత్రిక, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముల పాపమునకు అప్పగింపు కూడా అయితే మృతుల్లో నుండి సజీవుడనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకున్నాడు. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడు. 6వ అధ్యాయం 13వ వచనం. దాని కింద వచనంలో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములు నీతికి సాధనములుగా దాసులుగా అప్పగించుడి. నరికి వేయమంటే అర్థం ఏంటంటే, యోబు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేశాను. కన్యకను నేను ఎలా చూస్తాను? ఇలా చేయాలి. నా కన్నులతో నేను నిబంధన చేశాను. దేవునికి వ్యతిరేకమైన నేను ఎలా చూస్తాను? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎలా చూస్తాను? ఈ కన్నులు దేవునికి సంబంధించినవి, ఇలా చేయాలి. నా చెవులతో నేను నిబంధన చేశాను. ఈ చెవులతో వ్యర్థమైన వాటిని నేను వినను. ఈ నోటితో నిబంధన చేశాను, వ్యర్థమైనది మాట్లాడను. ఇలా చేయాలి తీర్మానం ఒక్కొక్కటి. ఎప్పుడైతే దేవుని ముందు నువ్వు తీర్మానం చేశావో, ఇక నీ అవయవాలన్నీ కూడా దేనికి అప్పగించినట్టు? మనం నీతికి అప్పగించినట్లు. మరి ఆలోచించండి ఒక్కసారి, ఏం చేస్తున్నావు నీ అవయవాలతో? నీ శరీరంతో నువ్వేం చేస్తున్నావు? ప్రతి వాడు తన శరీరమును బట్టి చేసిన క్రియలను బట్టి మనం ఎవరికి లెక్క అప్పగించాలి? దేవునికి. అప్పుడేం చేస్తాం? అందుకే ఆ లెక్క ఎక్కువ కాకుండా, కష్టతరమైన లెక్క కాకుండా, ఇక్కడే మన అవయవాలతో యోబు చేసినట్టుగా తీర్మానం చేస్తే మంచిది కదా. ఏం చేస్తున్నారు? ధనవంతుడు ఏడుస్తున్నాడు, అగ్నిలోకి ఆ వేదనకరమైన స్థలంలో ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు, పెద్ద కోరిక కూడాడు. లాజరు పంపొచ్చు, నా దప్పిక తీర్చాలి, తన వేలి కొంత. చక్కని మాట అబ్రహాం చెప్పాడు, అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు రారు, మధ్య లగాదం ఉంది అని అంటున్నాడు.
భూమి మీద నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. అవునండి, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. హద్దులు మరచి, దేవుని చిత్తాన్ని మరచి, దేవుని ఉద్దేశాన్ని మరచి, నాజీరు వ్రతాన్ని మరచి, దేవుడు అప్పగించిన పనిని మరచి, ఫిలిస్తీన్ల చేతుల్లో ఉన్న ఇశ్రాయేలును రక్షించడం వెనకబెట్టి, శారీరక కోరికలను అనగా దేవుడిచ్చిన అవయవాలు, బలమైన అవయవాలు, శత్రువుని ఓడించడానికి ఉపయోగించిన ఈ బలాన్ని ఇతరులకిచ్చున్నాం. అవునండి, స్ట్రాంగ్ మ్యాన్, అట్ ది సేమ్ టైం వీకెస్ట్ పర్సనాలిటీ. బలవంతుడి బలహీనత, స్ట్రాంగ్ మ్యాన్ వీక్నెస్. ఎంత బలవంతుడో అదే సమయంలో అంత బలహీనుడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం, సంసోన్లో బలము ఒక పక్క, బలహీనత ఒక పక్క, రెండు కలిసి ప్రయాణం చేసినాయి. చివరికి తన బలహీనతకు బానిసైపోయాడు. తన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించాడు. చివరికి మరణించవలసి వచ్చింది. మీరు ఆలోచించండి, అవయవములతో పాపం చేయడం కంటే ఏంటంట, అభ్యంతరపరిచే వాటిని దేవునికి అప్పగించడం, దేవునితో నిబంధన చేయడం, దట్ ఇస్ బెటర్. 6, మనుషుల సహాయం అడగడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. మనుషుల సహాయం, దట్ ఇస్ బెటర్. అది మన జీవితాలకు ఎంత యోగ్యం ఆలోచించండి. మనుషుల సహాయం అడగడం కంటే దేవుని ఆశ్రయించడం అంటే మేలు. 118 కీర్తన 9వ వచనం. చాలాసార్లు మనం మనుషులను ఆశ్రయిస్తాం. ఒక్కోసారి మన పరిస్థితులు మనకు అలా తొందర పెడతాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులను ఆశ్రయించడం కాదు, దేవుణ్ణి ఆశ్రయించండి. మనుషులు మనకి సహాయం చేస్తున్నట్టు ఉంటారు, లేదా అవసరమైతే సహాయం చేస్తారు, లేకపోతే ముఖం చాటేస్తారు ముఖాన్ని. దేవుడు అలా చేయడు. దేవునికి సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడండి. ఎందుకో తెలుసా, దావీదు రాస్తున్న మాట, దావీదు తన జీవితంలో ఏ మనుషుని ఆశ్రయించలే. దావీదు తన జీవితంలో ఎవరి సహాయాన్ని కోరలే. దావీదు తన జీవితంలో ఎవరి మీద ఆధారపడలే. అందుకేనంటాడు, దేవుని నమ్మడం మేలు, దేవుని ఆశ్రయించడం మేలు. అవునండి, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? పీపుల్ విల్ లెట్ యు డౌన్, గాడ్ విల్ నెవర్. మనుషులు ఎప్పుడు మనల్ని కిందకే 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 తొక్కుతారు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్, పైకి. ఎంత పైకి అంటే రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోయేంత ఎత్తు తీసుకెళ్తాడు దేవుడు. ఏది బెటర్? దేవుని నమ్మడమే బెటర్ కదా, దేవుని మీద ఆధారపడడం బెస్ట్ కదా. నీ జీవితంలో ఉత్తమమైంది ఏంటో తెలుసా? నీ జ్ఞాపకం చేస్తున్నాను, యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకంట ఎంతమంది మోయాబీలు ఒక పక్క, అమ్మోనీలు ఒక పక్క, మేయోనీలు ఒక పక్క. ఒక్క రాజు మీదకి 3 రాజులు, మోయాబీలు, అమ్మోనీలు, మేయోబీలు. ఈ 3 కాక సముద్రపు ఆవల నుంచి విస్తారమైన సైన్యం. అంటే ఈ రాజు మీదకి 4 దిక్కుల నుంచి చుట్టేశారు. అంటే శత్రువులందరూ కలిసి ఒక్క కూటమిగా ఎవరి మీద వచ్చి పడ్డారు? యెహోషాపాతు మీద. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేసి దేవుని సహాయాన్ని పొంది అంటాడు. దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు భయపడద్దు, నీవు కాదు యుద్ధం, నీ పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తారు? అవునండి, మనుషులు నమ్మొద్దు, దేవుని నమ్మితే నీకు సహాయం దొరుకుతుంది, దేవుని నమ్మితే నీకు మేలు దొరుకుతుంది. దట్ ఈస్ బెటర్. అందుకే మనుషులను సహాయం అడగడం కంటే ఎవరిని అడగడం బెస్ట్. చివరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చివరిగా మనందరూ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, పుచ్చుకొనుట కంటే ఇవ్వడమే మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఏంటంట? పుచ్చుకొనుట కంటే ఏది మంచిది అంటారు? మాట్లాడండి అమ్మా. మనం పుచ్చుకోవడం మంచిదా, ఇవ్వడం మంచిదా? ఏంటి, ఎవరు మాట్లాడలేదు? మాట్లాడండి, ఏదో మాట్లాడండి. ఇవ్వడమే మంచిది కదా. ఇవ్వడం దేవుని లక్షణం, పుచ్చుకోవడం సాతాను లక్షణం. మనం ఎట్లా తయారయ్యాని తెలుసా? పుచ్చుకునుటయే కానీ ఇచ్చుట. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏంటి దీని అర్థం? పుచ్చుకునుటయే. పుచ్చుకునుట. బిల్లీ గ్రహం గారు ఒక చక్క మాట చెప్పేవాడు, 2 చేతులు. ఎన్ని చేతులు ఉన్నాయి మనకేమా? ఎన్ని చేతులు ఉన్నాయి? 2 కదా, 2 ఉన్నాయి. 2 చేతులతో ఒకటేమో ఆయన చెప్పిన మాట, ఒకటి ఇవ్వడానికి మరొకటి తీసుకోవడానికి బ్యాలెన్స్ అవ్వాలి.
అర్థమవుతుందా? 2 చేతుల్లో ఒక చేయి దేనికి? ఇవ్వడం కోసం, రెండోది తీసుకోవడం కోసం. మన చేతుల్లో రెండిట్లో ఏది పనిచేస్తుంది? ఏ చెయ్యి? తీసుకునే చెయ్యా లేకపోతే ఇచ్చే చెయ్యా? అంటే తీసుకునే చెయ్యి పనిచేస్తుందంటే ఇచ్చే చెయ్యికి ఏమొచ్చింది? బ్రాకెట్లో రాసుకోండి, పారాలసిస్ వచ్చింది. మరి అంతే కదండి, చెయ్యి పని చేయకపోతే అంతే కదా. దేవుడు చెప్తున్నాడు, ఇవ్వడం దేవుని లక్షణం. ఎందుకు తెలుసా? ఇవ్వడం ద్వారా ఒక చక్కని వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఉంది. చూడండి, ఈ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇవ్వడం అంటే వెదజల్లడమే. నువ్వెంత ఇవ్వగలవో నేను అంటాను, మించి ఇవ్వండి దేవుని నామంలో, నువ్వు అంతగా అభివృద్ధి చెందుతావు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరా. కింద వచ్చిన 25వ వచనం, ఔదార్యము కలిగిన వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి ఏం పోయబడను? నీళ్లు. నువ్వు ఇచ్చింది ఎక్కడికి వెళ్ళదు, దేవుడు లెక్క చూచి ముగిస్తాడు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇవ్వండి, దేవుని పనికి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి, లేదా చారిటీ ఏదన్నా జరుగుతుందా చారిటీకి ఇవ్వండి. యేసుక్రీస్తు నామంలో ఒక పని జరుగుతున్నప్పుడు మీ వంతు సహాయంగా మీరు నిర్ద్వంద్వంగా చేతులు కాయండి. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? మీరు ఆలోచించండి. ఒకరోజు నేను ఒక చోట వాక్యం ఇలాగే కుటుంబ ప్రార్థన, ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. అది కుటుంబ ప్రార్థన లాగా వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు నేనేం చేశానంటే 2వ తారీఖు ఆ రోజు వాక్యం ఇవ్వడం కోసం. ఇవ్వండి, దేవునికి ఇవ్వకపోతే, మనం ఇవ్వకపోతే, పేదవాళ్ళకు మనం ఇవ్వకపోతే ఎవరిస్తారని అక్కడ వాక్యం చెప్పా. ఎమోషనల్గా కూడా చెప్పినట్టున్నా బహుశా. వాక్యం చక్కగా వాక్య పరిచర్య అయిపోయింది. ఇంటికి అలా వచ్చి కూర్చున్నానండి. ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా 2 రోజుల నుంచి వస్తున్నా, ఇప్పుడు ఆ ప్రార్థనకు వచ్చా, మీతో మాట్లాడదామని. కూర్చోండి అంకుల్. ఏంటి అని అడిగితే, కుమారుడికి ఫీజు కట్టాలి అనగానే నా గుండెలు అవిసిపోయినాయి. కుమారుడికి ఫీజు కట్టాలనగానే నేను అనుకుంటున్నా, ఇనేసి ఉంటాడు ఆ వాక్యం, ఇనేసి ఉంటాడు, అంతే కదా. ఎంత కట్టాలంటే అంకుల్ 32,000 కట్టాలి. ఎంత అండి? చాలా చోట్ల అడిగాను, ఎగ్జామ్ రాయనీయను అంటున్నారు. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. దయచేసి సహాయం చేస్తామనగానే నీరసం వచ్చేసింది నాకు. 32,000 ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంకా నాకు వివాహం కాలా. ఇంట్లో చెప్పాను కదా 2వ తారీఖు జీతం తెచ్చి ఇంట్లో పెట్టా. కరెక్ట్గా అప్పుడు జీతం 40,000 నాకు. ఇంట్లో డబ్బులు ఉన్నాయి అలాగా. ఆ 40,000లో 5,000 ఎవరికో ఏదో పనుండి ఇచ్చేసా. ఇంట్లో 35,000 ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి 32,000 ఇస్తే ఎంత ఉంటాయి? నేనెట బతకాలి? ఏం చేయాలి? ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం చేయాలి అర్థం కాల. ఇప్పుడేగా వాక్యం చెప్పొచ్చాను నేను. నాకు ఆందోళన, కలవరం, దుఃఖం, బాధ. ఏం చేయాలి? మధ్యలో వాక్యం వినేసి ఉంటాడంటావా? నా అంతట నేనే విని వచ్చాడంటావా? ఎన్నో అనుమానాలు. ఏం చేయాలి ఇప్పుడు? చివరికి ఫైట్, ఒక శరీరానికి ఆత్మకి. ఓ పక్క వాక్యం చెప్పడమేనా, ఇచ్చేయి, నువ్వేమోపోతే ఎవరిస్తారు అని ఓ పక్క ఇస్తే అట్ట. రెండోది సొగమిద్దాంలే, మళ్ళీ నా అంతట నేనే సొగం ఇస్తే మళ్ళీ ఆయనకి ఎవరన్నా ఇవ్వకపోతే పాపం ఎట్లా అయ్యి? యుద్ధం అండి, ఒక పెద్ద యుద్ధం. నాకు అనిపించింది, ప్రభువా నువ్వే పెట్టుకొచ్చావు, నాకు తెలుసు, కరెక్ట్ టయానికి తెచ్చావు. వల వేసి దేవుడు పట్టాడు నన్ను, చెప్పటం కదా నాయన, చెయ్యి. ఆత్మకి శరీరానికి యుద్ధం. ఆ రోజు తెలిసిందండి నాకు ఆ యుద్ధం. అక్కడే కూర్చోండి అంకులు. ఈ కాగితాలు తీశాడు, ఆ ఫీజు ఈ కట్టాలి చూశాను. లోనికి వెళ్ళి ఆత్మనే గెలిపించా. గట్టిగా చప్పట్లు కొడదాం. అవునండి, మనం ఆత్మనే గెలిపించాలి. ఎప్పుడు శరీరం ఓడిపోవాల్సిందే. శరీరం చాలా చెప్పిద్ది మనకి,
ఎట్లా 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 లేదు లేదు, మనం ఆత్మానుసారం చెప్పడం కాదు, చేయాల్సిందే. మనం ఏంటి తెలుసా, పుచ్చుకోవడం కంటే ఇవ్వడం మేలు. మీకు ఒక ఆశ్చర్యకర విషయం చెప్పిన, ఆ డబ్బులు తీసుకెళ్ళిన అంకుల్ లేడు, కానీ ఆ డబ్బులతో వాడు చదువుకున్నాడు, వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు. వాడు ఎంత కృతజ్ఞత ఎప్పుడు కనిపించి అవుతాడు, ఆ రోజు నువ్వు నాన్నకు డబ్బులు ఇచ్చావన్నా. ఎవరు ఇవ్వలేదు, మా బంధువులు కూడా. అన్ని డబ్బులు అసలు ఇస్తాడని నాన్న కూడా అనుకోలేదంట. ఈరోజు నువ్వు ఆ డబ్బులు ఇవ్వబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. వాడి కృతజ్ఞత. వాడికి నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన ద్వారా ఒక అవకాశం, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎవరైనా వచ్చి నేను సహాయం అడిగారంటే నీకు ఒక గొప్ప అవకాశం అది సహాయం చేయడానికి. వెనుకంజ వేయక నీ పరిధిలో ఒకవేళ నువ్వు చేయగలిగి ఉంటే, చేయలేకపోతే మనం ఏం చేయలేం. ఆ శక్తి లేకపోతే ఒకవేళ నీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను అంటున్నాను, ఏంటో తెలుసా, ఇచ్చుకోవడం కంటే నువ్వు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతావో దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు. ఎందుకో తెలుసా, ఇచ్చి అనేక మందికి సహాయం చేసి ప్రపంచ చరిత్రలో పేదవాడగా మిగిలిన వాడు ఎవరు కూడా